హాయ్ ఫ్రెండ్స్. సో సికింద్రాబాద్ టు వైజాగ్ ట్రైన్ జర్నీ అయితే ఎలా స్టార్ట్ అయింది ఏంటి దాని విషయం గురించి మీకు చెప్తున్నాను. ఫస్ట్ అయితే స్టేషన్కి అయితే వచ్చేసాను. సో ఇదిగో ట్రైన్ నెంబర్ 2204 విశాఖపట్నం దురంటో ఎక్స్ప్రెస్. సో ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 6 అయితే ఇచ్చాడు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వచ్చేసాం లెఫ్ట్ సైడ్. ఆల్రెడీ సో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది, నేను రాక ముందుగానే వచ్చేసింది. సో మన భోగి వచ్చి 3 టైర్ B5. సో ఇదిగోండి ఇక్కడ B5. సో B5 AC 3 టైర్. సో లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం. సో ఇది చూడండి ఇక్కడ ఎంట్రీ. సో లోపలికైతే ఎంట్రీ అయిపోయాం. సో ఇది లోపల వ్యూ ఎలా ఉంది, లోపల థర్డ్ AC అనేది వ్యూ. సో లోపలికైతే వచ్చేసాం. సో టోటల్ వ్యూ ఇది ఎలా ఉంటాయనేసి. సో మన సీట్ నెంబర్ అయితే 57, కింద లోయరే వచ్చింది. సో లగేజ్ అయితే అక్కడ పెట్టుకునేసాం ఫస్ట్. సో కంఫర్టబుల్గా మీరు చూడండి ఇక్కడ ఇది టోటల్ మేమున్న ఇది టోటల్ 6 అండ్ దిస్ ఇస్ టోటల్. ఇక్కడైతే మనకు పిల్లోస్ అండ్ దుప్పట అన్నీ కూడా రెడీగా ఉంటాయి. సో 3 టైర్ కాబట్టి. సో ఇక్కడ ఇది ఏసీ అనేది మనకు కంఫర్టబుల్గా వస్తుంది ఇక్కడ. సో ఇది ఎంట్రీ వ్యూ. ఇక్కడ ఎంట్రీ అయ్యి ఇక్కడ లోపలికి వస్తాము. అండ్ ఇది ఇన్సైడ్ వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ టోటల్గా ఏసీ అనేది మానిటర్ చేస్తారు. సో టోటల్గా ఒక్కొక్క బోగికి ఒక్కొక్క చోట ఏసీ అనేది మానిటర్ చేస్తారు. సో ఇక్కడున్న పర్సన్ మనకు ఆ పిల్లోస్ అయితే పిల్లో కవర్స్ వాటైతే తీసుకొచ్చాడు. ఆల్రెడీ ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయి, పిల్లోస్ ఉన్నాయి, అలాగే బెడ్ కవర్స్ కూడా ఇస్తారు మనకు కంఫర్టబుల్గా. సో ఇక్కడ ఒక్కొక్క బెర్త్కి అతను పిల్లో కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో పిల్లో కవర్స్ సపరేట్గా ఇస్తారు. సపరేట్గా ప్యాకెట్స్లో మనకు కవర్స్ అయితే కూడా ఇస్తారు. సీట్స్ పైకి కంఫర్టబుల్గా సపరేట్ పిల్లో ఉంటుంది, అలాగే సపరేట్ బెడ్షీట్ ఇస్తారు, కంఫర్టబుల్గా ఉంటుంది ఏసీ అయినా కూడా మనకు. అండ్ సో ఇక్కడ రీసెంట్గా మనం చూస్తే ట్రైన్లో ఫైర్ యాక్సిడెంట్స్ అనేది ఎక్కువ జరుగుతుంది. అది కూడా మెయిన్గా ఏసీ ఉన్న ఏసీ ఉన్న బోగిలోనే ఎక్కువ అవుతుంది. సో ఇక్కడైతే ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే ఉంది, ఇక్కడ మనం చూస్తున్నాము. అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందంటే 25 సెప్టెంబర్కి అయితే ఇచ్చాడు. కానీ ఇది ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషరు, ఏ టైప్ ఆఫ్ ఫైర్ మీద యూజ్ చేస్తాం అనే క్లియర్ ఇండికేషన్ అయితే లేదు. ఇక్కడ చూడండి క్లియర్ ఇండికేషన్ అయితే లేదు ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. అది కూడా చూడండి ఇది క్యాట్రిడ్జ్ మోడల్. ఈ టైప్ ఆఫ్ మోడల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేవి బ్యాన్ అయిపోయినాయి. ఇప్పుడు ఇలాంటివి వాడకూడదు. రీసెంట్గా ముర్జాపూర్లో ఇలాంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకొని ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల చనిపోయాడు. ఇది కూడా చూడండి ఆల్మోస్ట్ రస్టెడ్. అండ్ అలాగే చాలా ఇంపార్టెంట్, మన ట్రైన్ ఎక్కగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా ఉంది చూడండి. దీన్ని పుల్ చేసి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అది లక్కీగా ఏంటంటే మనమున్న సీట్ పక్కనే ఉంది. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా మన దగ్గరలో ఎక్కడ ఉందో